ఎవరికైనా యూఎస్‌సిఎస్ నోటీస్ రాగానే అందరికీ ఇస్తున్నారా? లేదంటే ఇది స్పెషల్ కేసేనా అని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. కాకపోతే ఇక్కడ రియల్ కాన్సెప్ట్ ఏందంటే అందరికీ తెలుసు. మనకి ఇంతకుముందు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇండియా ఎళ్ళాల్సిందే. I-485 ఇక్కడ ఫైల్ చేయడానికి లేదు. వితిన్ ద యూఎస్‌లో ఉంటేనే I-485. ఇండియా వెళ్ళాలంటే త్రూ కౌన్సిల్ ప్రాసెస్‌లో చేసుకోవాలని చెప్పి. మనకి వితిన్ ద 1 వీక్‌లోనే రిజల్ట్ ఇచ్చారు. వెళ్ళాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే గ్రీన్ కార్డ్‌కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు యూఎస్‌సిఎస్ ఎవ్రి కేస్‌ని ఒకేలాగా అప్రూవ్ చేసేలాగా చూడొచ్చు. బట్ ఇక్కడేంటంటే సీరియస్‌గా ఈచ్ అండ్ ఎవ్రి కేస్‌ని కేస్ బై కేస్ రివ్యూ చేసి స్ట్రిక్ట్ యాంగిల్‌లో చూడబోతున్నాము అని చెప్పేసి. అందుకే చాలా వరకేంటంటే I-140 అప్రూవ్ అయిపోగానే గ్రీన్ కార్డ్ వచ్చేసిందని మాత్రం కాదు. I-485 స్టేజ్‌లో ఫుల్ ఇమిగ్రేషన్ హిస్టరీ. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళ హిస్టరీ అంతా డాక్యుమెంట్ పర్పస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ కానీ, ఈ స్టేటస్ మెయింటెనెన్స్ ఉంటది కదా! అది కానీ, లీగల్ హిస్టరీ గాని అన్నీ స్ట్రిక్ట్ ప్రాసెస్‌లో చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి క్లియర్‌గా చెప్తుందనమాట. సో, ఇక్కడ యూఎస్‌ఏఎస్ నుంచి నోటీస్ వచ్చింది అనగానే ఒకటే వేలో రావాలి. ఇదే మెయిన్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదనమాట. డాక్యుమెంట్ రిలేట్ అవ్వచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, లేదు అంటే ఎంప్లాయీ రిలేటెడ్ డౌట్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ వల్ల గావచ్చు, లీగల్ హిస్టరీ వల్ల గావచ్చు, లేదంటే ఓల్డ్ స్టేటస్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఏదైనా రావచ్చు. ఇంకా ఇలా డిఫరెంట్ వేస్‌లో రావచ్చు కానీ, ఇదే రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. అసలు సమ్‌టైమ్స్ సింపుల్ అసలు ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్ కూడా కావాలి కాబట్టి. మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా ఒక ఆర్ఎఫ్‌ఈకెళ్ళొచ్చాం. ఆర్ఎఫ్‌ఈ అనగానే చాలా మంది భయపడతామా లేదా? బట్ అక్కడికెళ్ళాక ఆర్ఎఫ్‌ఈ అంటే ఇదేనా? యూఎస్‌సిఎస్ ఒక నోటీస్ పంపిస్తుంది అంటే గనక మనం తప్పు చేశామని కాదు. వాళ్ళకి ఎక్స్‌ట్రా మన కేస్ నుంచి ఇంకొంచెం ఎక్కువ క్లారిఫికేషన్ కావాలి. అది మీకు చెప్పా కదా! డిఫరెంట్ వేస్‌లో. డాక్యుమెంట్సు, ఎంప్లాయీ రిలేటెడ్ అవన్నీ. సో, అదేంటంటే ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అది రాగానే కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. ప్లీజ్ ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్ అనేది ఇంకా పెద్దదవుతదనమాట. అసలు ఎవరికి హై రిస్క్ ఉందంటే గనక చాలా వరకు వీసా స్టేటస్ గ్యాప్ ఉంటది కదా! వాళ్ళు, వీసా ఓవర్ స్టే చేసిన వాళ్ళు, అనాథరే వర్క్ చేసిన వాళ్ళు, ఏదైనా లీగల్ హిస్టరీ ప్రాబ్లమ్ ఉంటది కదా! వాళ్ళు, సమ్‌టైమ్స్ డిపోర్టేషన్ అయి ఉంటది వాళ్ళు, డాక్యుమెంటేషన్ వీక్ ఉంటది కదా! వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ కేసెస్ చెక్ చేస్తారు కదా! దాంట్లో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది. ఎక్స్‌ట్రా క్వెషన్స్ అనేది కూడా రావచ్చని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారనమాట.